నాగేంద్రం గారు, అదేవిధంగా కుందకోటి కృష్ణయ్య గారు. మునపర్తి జిల్లాలో అక్షయ రికార్డింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఈ అనుభవాలు మాకు కూడా ఉన్నాయి, కానీ కార్యరూపంలోకి తీసుకురావడానికి ఏ రోజు ప్రయత్నం చేయలేదు. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని. మేము చిన్నప్పుడు అంటే ఇంటర్ డిగ్రీ చదివే రోజుల్లోనే మా దగ్గర కరెక్ట్ ఒక నెల రోజులు బంతుల పాటలు ఉంటాయి. మా నాన్న, మా చిన్నమ్మలు, మా నాన్నగారు 6 మంది ఇట్లా 5 మంది మా అమ్మలు తోడుకోవడానికి పాటలు పాడితే ఆ జానపద వినలేక ఆ గడ్డిలో గంతులేసేవాడిని నేను. అంటే అంత శృంగారభరితంగా ఉంటాయి అటువంటి పాటలను మళ్ళీ నేను ఇప్పుడు మన చిక్కపల్లి గ్రామంలో శ్యామలం అని ఉంటుంది, నా దగ్గర తను పేషెంట్ అయినా కానీ సన్నిహితంగా ఉండడం వల్ల ఆ పాటలు మళ్ళీ వాళ్ళ ద్వారా వినగలుగుతున్నాం. అదేవిధంగా మనకు ఇక్కడ నర్సింగపల్లి ఉంటుంది, తెలుగు బాలస్వామి అని చక్కటి జానపద గాయాలు ఎప్పుడు ఎక్కడ